హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఋతుప్రభ 186. మా పని దగ్గరకు వచ్చాను. ఈరోజు పని దగ్గర ఏమి ఇంతలో విద్యలో జరుగుతుందో చూపిద్దామని చెప్పేసి వచ్చాను. మొత్తంగా చూడండి అబ్బా, ఇదో మస్తు ఉంటుంది మా బిల్డింగ్. బాగా చేసాం ఒక పెయింటింగ్ వర్క్. బిల్డింగ్ చూపిస్తా చూడండి, పిచ్చి పీక్స్లో ఉంటుంది అంతే. ఇప్పుడు బిల్డింగ్ పని మొత్తం చూడండి. నేను చేసే రోజు సైట్ ఇదే మేము చేసే అపార్ట్మెంట్. ఇలానే పెయింటింగ్ వర్క్ చేసేది మేము. మన్నే బాలకృష్ణ గారని ఆ సారీ సైట్ కట్టించారు. దాంట్లో నేను పెయింటింగ్ మేస్త్రిని. నా వర్కర్స్ ఈరోజు పని బంద్ చేసి వేరే కాడికి వెళ్ళారు. అంటే మనకు అది కూడా మన పని, అక్కడికి వెళ్ళారు. ఇంకా కన్స్ట్రక్షన్ పూర్తి అయ్యింది, కానీ కొంచెం చిన్న పనులు ఉన్నాయి. ఇంకా చుట్టుపక్కల బిల్డింగులు ఇగో. ఈయన సూపర్ ఎదురు, ఈయన పెద్ద ఎలక్ట్రీషియన్ నాగరాజ్ అన్న. అలా ఒకసారి దర్శని అమ్మాయి ప్యాన్ ఎటు తిరిగిద్దాం, ఏం పాడు ఎక్కువ నాయన. ఇంట్లో ఏమైనా వైరింగ్ వర్క్ ఏమైనా ఉంటే చెప్పండి, ప్లీజ్ కాంటాక్ట్ మీ. శైలజ అది చెప్పు, అటు తిరుగుతుంది అమ్మాయి. శైలజ పెద్ద షాప్ ఓనర్. రాబోయే రోజుల్లో మంచి కిరాణా షాప్ పెట్టుకొని ఫ్యాన్సీ షాప్. గుంజం రాజన్న పాలంపల్లి బిడ్డ, ఆంధ్ర బిడ్డ. ఈ బిడ్డ ఆంధ్ర బిడ్డ. ఆంధ్ర బిడ్డ. ఇగో మా పెయింటింగ్ డబ్బాలన్నీ, ఇవన్నీ మా పెయింటింగ్ డబ్బాలబ్బా. అన్నీ చూపిస్తా. ఇక మొన్న లాస్ట్ టైం ఈ గేట్కి స్ప్రే చేసినావు పెయింట్. చూడండి ఎట్లా, ఎంత గ్లేజింగ్ ఉందో, ఎట్లా మెరుస్తుందో చూడండి. మా సారు వాళ్ళ గేట్ ఇది. చెత్త ఎంత కొంచెం ఉంది, అపార్ట్మెంట్ సాఫ్ చేయాల్సింది. పైన క్లీన్ చేస్తున్నారు, చూపిస్తుంది కూడా. చలో స్టెప్స్ ఎక్కుదాం. ఇదైతే లిఫ్ట్ అబ్బా. లిఫ్ట్ మీద 5th ఫ్లోర్కి లిఫ్ట్. కాకపోతే ఇంకా పని కాలేదు, ఇంకా చేస్తున్నారు. ఇంక ఇదే ముచ్చట కనిపిస్తుంది కదా, పైన చేస్తున్నారు. నేను చేసే బిల్డింగ్ ఒకసారి చూపిస్తా చూడండి. స్టెప్స్ అన్నీ నీళ్ళు బాగా పడుతున్నాయిగా. ఇటు వెళ్తున్నాం. ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్లో ఫస్ట్ చూపిస్తా పోర్షన్. ఇది 85 lakhs అంట. ఇది 3 bedroom ఫ్లాట్. ఇది హాల్ నేను వచ్చింది. ఇది వచ్చేసి దేవుని గది, కిచెన్, ఈ స్పేస్ డైనింగ్ హాలు. అక్కడ కనిపించే స్పేస్ వచ్చేసి వాష్ ఏరియా. చూడండి, ఇది వాష్ ఏరియా. వాష్ ఏరియా పైన సీలింగ్. ఇది డబుల్ PVC సీలింగ్ అంటారు. ఇది ఇంటి పక్కన మంచి సొరకాయ మొక్కలు పెట్టారు. సొరకాయలు, వంకాయలు అన్నీ పెట్టేశారు. కనిపిస్తుంది కదా. వాచ్మ్యాన్ వాళ్ళ మిస్సెస్ ఆమె సాయిత్రమ్మ. ఓ సాయిత్రమ్మ, ఓ సాయిత్రమ్మ, ఇటు చూడు. ఏం లేలే, మంచి గుర్తుకు బట్టలు. నిన్ను కాదన్నా, సాయిత్రమ్మను పిలిచిన. ఇది వ్యూ, ఫస్ట్ ఫ్లోర్ వ్యూ. ఇక్కడ ఒక స్లైడింగ్ డోర్ వచ్చింది అనమాట వాష్ ఏరియాకి. ఓకే, ఇది ఒక బెడ్రూమ్. ఈ బెడ్రూమ్కి ఆ సెల్ఫ్లో అవతల పక్క అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. ఇది కూడా ఒకసారి చూపిస్తా చూడండి. అటాచ్డ్ బాత్రూమ్. ఇక్కడ ఒక విండో. బాత్రూమ్ పైన సీలింగ్ మొత్తం పెయింట్స్ వేసేసాము, అయిపోయింది కంప్లీట్గా. ఇంకా పని పూర్తి అవ్వాలి. పాలిష్ డోర్స్. ఇవి పని పూర్తి అవ్వలేదు, ఇంకా అయింది. ఇది ఒక బెడ్రూము, ఇది ఒక బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ లాక్ చేశారు. దీంట్లో సామాన్లు ఉన్నాయని చెప్పేసి దీనికి తాళం వేశారు. అబ్బా, ఇదైతే ఓపెన్ కాదు. అయితే కానీ వాచ్మెన్ దగ్గర తాళం ఉంటుంది. ఇది ఇంకో బెడ్రూమ్. దానికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది, దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది, దీనికి ఒక అటాచ్డ్. 3 bedrooms 3 bathrooms. ఓకే, అదేంది కదా. అది యాస్టేజ్గా సింగిల్ బెడ్రూమ్. జామ చెట్టు సింగిల్ బెడ్రూమ్. ఇది ఇగో
పాలిష్ వర్క్ కూడా మనమే చేసాం. పాలిష్ కూడా డోర్ పాలిష్. ఒకవేళ డోర్ పాలిష్ ఎవరికైనా చేయాలని చెప్పండి ప్లీజ్ కాంటాక్ట్ నో మెసేజ్ చేయండి. 100% కామెంట్ చేయండి. కామెంట్లో మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తా. పైకి వెళ్దాం. కడుగుతున్నారు, మెట్లు కడుగుతున్నారు ఇప్పుడే. ట్రైన్ చొక్కలు పడ్డాయని. ఎక్కడున్నావు నాగయ్య స్వామి? ఏ ఫ్లోర్లో ఉన్నారు? ఇక్కడే ఉన్నారటుంది. ఇవన్నీ సామాన్లు మొత్తం ఇక్కడే పెట్టారు. ఆహా గీకాల శుభ్ర గీకాల నాగయ్య స్వామి. ఇక చూసుకుందా తర్వాత సంగతి ఏంది. బాబాయ్ నాగయ్య స్వామి ఇద్దరు గట్టిగా స్వామి మననే మాలేసిండు 4-5 రోజులు ఇట్నేసి. ఇది ఖమ్మం వ్యూ. ఖమ్మం చాలా పెద్దబ్బా. ఇక 4 ఇది బాబాయ్ 4 నాగస్వామి అయిపోద్ది. హైదరాబాద్ ఇయ్యాలా బండి? హైదరాబాద్వా? టైమా? టైం వచ్చేసి 3:30. అయిపోయింది మొత్తానికైతే. కిందకి వెళ్తున్నా. వెళ్ళేటప్పుడు స్టెప్స్. వెళ్ళావా పిల్లగాళ్ళ దగ్గరికి? వెళ్ళావా? ఏ ఆహా సరే మరి.